అందరికీ జై రైతన్న. జై జై రైతన్న. భారతదేశంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ ఇది పండగ లాంటి శుభవార్త అని చెప్పబట్టు సాయం అన్నటువంటి కాదు, మనటువంటి వాళ్ళకు కష్టపడి గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవుతూ ఉన్నోళ్ళకైతే 12,000 రూపాయలు జనవరిలో మనకు 22వ విడతల నరేంద్ర మోడీ చేయబోతా ఉన్నాడట. ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో, ఎవరైతే బ్యాంకు టు ఆధార్ లింక్ చేసుకుంటారో, ఎవరైతే ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకుంటారో, ఎవరైతే ఫోన్ నంబర్ అప్డేట్ చేసుకుంటారో ఆ గాలకు మాత్రమే 12,000. గిటువంటి వాళ్ళకి కాదు. అది మీరు బద్ద గుర్తునుకో. గిటువంటి అంటే మామూలు వాళ్ళు అనుకుంటున్నావా? 6 సంవత్సరాల కోలే ఒక్కసారి ఈకేవైసీ చేసుకొని నేను ఈకేవైసీ చేసుకున్నాను మాట్లాడతారు. చెప్పే మంచి ఈకేవైసీ చేసుకొనికే ఆడికే పోతాడు, దాని చుట్టూ తిరుగుతాడు. సిఎస్సి సెంటర్ తిరుగుతాడు, బాగా తిరగలే. కానీ అందులో పోయేదానికి టైం ఉండదు నాకు. అంతేనా కాదా? మరి తెలియదా? మరి మాకు తెలియదు కాదన్నా. నువ్వు తిరిగే దాన్ని తిరిగోలు తిరుగుతావు. నీకేం చెప్పినా నువ్వు తిరిగే దగ్గరనే గిండ్రి నుండి దగ్గరనే ఉంది అని చెప్పిన. దాన్ని తిరిగోలు తిరిగేస్తావు కానీ బయటకు వచ్చిన కానీ నేను యాదమర్శిని తమ్మి నాకు యాలేదని మాట్లాడతాను. మాకు తెలియదా? మరి ఇట్లా ఈ కేవైసీలు ఎన్ని మాటలు చేసుకుంటారే ఏడాదికి? నువ్వు ఎన్ని మాటలు చేసుకున్నావు? ఒక్కసారి చేసుకున్నావు. మరి ఒకసారి నీ పేరు మీదకి భూమి వచ్చినాక ఒక్కసారి ఈకేవైసీ చేసుకున్నావు. చాలు ఒకసారి చేసుకుంటే మరి మరటువంటి లట్టుపోటుగాలు మోపై రింగు రోడ్డుకు, శ్మశానాలకు, దీనికి దానికి, గుట్టలకు, చెరువులకు ఈకేవైసీ అదేంది పిఎం కిసాన్ పైసలు దొబ్బెత్తారట. అట్లనే ఇంట్లోనే పెళ్ళా మొగుడు ఇద్దరు దొబ్బుతారట పైసలు. ఊకుంటాడా మోడీ సార్? ఊకుంటాడా? ఆయనతో మన ఈ ఏదైతే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లు ఏ రకంగా అయితే కండిషన్లు పెడతా ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ కండిషన్లు పెడుతున్నాయి. అదే ఇట్లాంటి లప్పుడుగాలు మోపు కాకపోతే ఇవన్నీ నిబంధనలు రాకపోతుండే. మరి ఈ నిబంధనలు వచ్చినాయి. ఈ నిబంధనలు పాటించద్దా? పాటించాలి. మనను దోసుకుంటారు, మనకిచ్చే పైసలు మనమే తీసుకోవద్దు. అది అన్ని అవంటావు కానీ మళ్ళీ చెయ్యవు. ఈ జనవరి 1 నుంచి రైతు కార్డు గురించి కూడా నువ్వు తిరగాలి. ఇక అరే రైతు కార్డు ఆడిస్తారే? ఈ ఆడలో ఇస్తా. నీకు ఎందుకు? నీకు చెప్తే చెయ్యవు, నువ్వు పోవు. చేసుకుంటాం. నువ్వు చెయ్యవు. ఓడన్నా ఇప్పుడు December 31 వస్తుంది. వారం రోజుల ముందు పైసలు జమ చేద్దామంటే దాని గురించి ఒక మీటింగ్ పెడతారు వీళ్ళందరూ కలిసి. ఆ మీటింగ్ పెట్టి December 31 గొర్రెని వద్దామా, మేకని వద్దామా, కోడిని వద్దామా, పండి వారం రోజులకు మనం బుర్రాలి అన్నట్టు ఉంటారు. మరి ఈ పనులు చేసుకోరని చేసుకోరు. ఇప్పుడు చూద్దాం ఏందో. పిఎం కిసాన్ పేమెంట్ రైతులకు 12,000 రూపాయలు ఇవ్వబోతుందని కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అనే ముచ్చట మనం చూసుకుంటే, పిఎం కిసాన్ నిధి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ప్రజలకు చెప్తోంది. తద్వారా రైతులు అందుకు అనుగుణంగా తమ ప్లాన్స్ కూడా అమలు చేసుకుంటా ఉన్నారట. తాజాగా పిఎం కిసాన్ సంబంధించి జరిగినటువంటి చర్చల్లో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసుకుందాం. ఎందుకంటే అయ్యా ఇప్పుడు మనము చేసుకుంటున్నటువంటి కొన్ని విషయాలకు డైరెక్ట్ విషయానికి అర్థం ఇక ఏంది అనేది. ఇప్పుడు మనకు ప్రస్తుతం పిఎం కిసాన్ పథకం ప్రతి రైతుకు 3 విడతల్లో సంవత్సరానికి 6,000 ఇస్తుంది. ఇప్పటి వరకు 21 విడత ఇచ్చింది. ఇప్పుడు 22వ విడతను ఫిబ్రవరిలో ఇవ్వనుంది. దీనికి సంబంధించి 2024 డిసెంబర్లో అప్పుడు 2024 డిసెంబర్లో ఏం చేశారు? పార్లమెంటు స్టాండర్డ్ కమిటీ అని ఒకటి ఉంటుంది అన్నది. దానికి వాళ్ళు ఏం చేశారు? పోయిన సంవత్సరమే అప్పుడు కూడా రైతు సంఘాలు పోయిరు, వాళ్ళు పోయిరు, వీళ్ళు పోయిరు. ఖచ్చితంగా మాకు పిఎం కిసాన్ పైసలు పెంచాలి. ఎందుకంటే 2019 నుంచి గివ్వే 6,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఎన్నేళ్ళు అవుతుంది ఇప్పుడు? 2026 అయితే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలకు 6,000 ఇస్తా ఉన్నారు. మాకు 12,000 పెంచాలి అని చెప్పేసి రైతులు కోరిన డిమాండ్ ఏదైతే ఉంటుందో ప్రతి డిమాండ్ను పార్లమెంటు స్టాండర్డ్ కమిటీ అనేది మనకు లోక్సభలో కానీ ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కానీ ఏమేమి పత్రాలు ఉన్నాయి, ఏమేమి అంటే డిమాండ్లు ఉన్నాయని ఈ పార్లమెంట్ స్టాండర్డ్ కమిటీ అనే దానికి మనం రిపోర్ట్ ఇస్తే వీళ్ళు లోక్సభలో ఇప్పుడు మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి అందజేస్తారు. అప్పుడు ఏమన్నారంటే 2024 ఈ కమిటీ ఇచ్చినటువంటి విషయము డబ్బులు 12,000 చేయాలని కోరింది. రైతులకు ఖర్చులు పెరిగినాయి. అందువల్ల 2019లో ఇస్తున్నట్లే ఇప్పుడు ఇస్తే సరిపోదని తెలిపింది. దాంతో కేంద్రము మనీ పెంచాలా వద్దా అనే దానిపైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే 2019లో ఉన్నట్టే అన్ని ఖర్చులు ఉన్నాయా? పెరగలేవా? ఇప్పుడు అప్పటికి ఇప్పటికి పెరగలేవా? డబుల్ ట్రిపుల్ పెరిగినాయి కదా. ఇప్పుడు 2019 ఇచ్చినట్టు 6,000 ఇస్తా ఉంటే ఏగా 6,000ఏనా? అవి గదే ఉన్నటువంటి కమలం పార్టీకి దెబ్బ కొడుతా ఉందని కొంతమంది అంతరార్గంలో చెప్తున్నటువంటి విషయం. ఆకాశంలో ఉన్నటువంటి ఆకాశవాణి కూడా చెప్పింది ఇదే ముచ్చట. మొన్న వైనాడు 400 సీట్లు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మోడీ అని అనుకున్నప్పుడు ఈ పిఎం కిసాన్ యోజన
అంటే ఎంపీ ఎలక్షన్ల కన్నా ముందు వీళ్ళు కనుక 10,000 12,000 చేసిన ఉంటే ఖచ్చితంగా 400 సీట్లకు పైననే వస్తుండే అని కొంతమంది చెప్పారు వ్యవసాయ నిపుణులు. వాస్తవ కాదా? ఎందుకంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో రైతులే ఉన్నారు ఎక్కువ శాతం. మోడీ సర్కారు సెంటిమెంట్తో ఎట్లా అంటే రైతులకు పిఎం కిసాన్ ఇస్తా ఉంది కదా, దీంట్లో పెంచమన్నప్పుడు 2024లో డిమాండ్ చేసినా కూడా పెంచలే. ఎంపీ ఎలక్షన్ కన్నా ముందు డిమాండ్ చేసినా కూడా పెంచలే. కాబట్టి ఈ సీట్లు తక్కువ వచ్చినాయి, లేకపోతే 400 కూడా ఇస్తాను. అలాగే ఇప్పుడు రైతులతో ఏం పని పెంచారు వాళ్ళు. రైతులు మోసపోతారు కాబట్టి వాళ్ళకి తెలుసు రైతులతో ఏం కాదు పెంచారు. ఎందుకు వేస్తారా? ఓట్లు వచ్చినప్పుడు ఏదో రైతును పొంగిస్తారు, కిరీటం పెట్టినట్టు రైతే రాదు దేశానికే వెన్నుముక అంటారు. ఇక అనే వర్గాలు ఈ రైతులు అట్టి మనం అందరం మోసపోయేటోళ్ళు ఏం చేస్తారు? అడిగి కుదురుతారు చూడు, అబ్బా అబ్బా మమ్మల్ని రాదు అన్నాడు, దేశానికి వెన్నుముక అన్నాడు, మేము బువ్వ పెట్టాలన్నమాట. ఈ పొంగుడు బంద్ చేయరా ఈ పొంగి బంద్ చేస్తేనే మంచిగా ఉంటుంది. ఎన్ని రోజులకి ఇట్లా వంగుతారో కోస్తానే ఉంటారు ఈ రాజకీయ నాయకులు, ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఎవరు మోసపోరు, రైతులు మాత్రమే మోసపోతారు అనేది వాళ్ళకి తెలుసు. ఈ బతుకంత రాజకీయ పార్టీలు అన్ని ఎక్కువ శాతం బతికేది రైతుల మీదనే. ఇప్పుడు ఇట్లా ఇస్తారు. ఒక డిఎఫ్ సంచి ఎంత ఉందన్న? 1460. ఇప్పుడు నువ్వు 12,000 10,000 ఇస్తారని చెప్తాను. బీస్ ఎంత ఉంది? బీస్ 1400 కదా. యూరియా ఎంత ఉంది? యూరియా ఇప్పుడు బయట బ్లాక్ లో అయితే 300 డైరెక్ట్. ఇక అదైతే ఆనకాలము మొన్న దాకా దొరకకనే 500 బ్లాక్ లో దొరికే. ఇక కొందరు 500 కూడా దొరకపోతే పొలాలు అన్నట్టుగా ఖరాబ్ అయిపోయినాయి కదా. అవు మరి డిఏపి పెంచేందుకు బీస్ మసాలా పెంచేందుకేమో జల్దీ వస్తాయి చేతులు ఆలోచన లేకుండా చేసేస్తారు. మరి ఈ వడ్లకి 50 రూపాయలు 60 రూపాయలు వేస్తారు. మేం పెంచినాం రైతుకు పెంచినాం అంటారు. అరే అమ్మాయి ఏం పెంచుడా ఇది? ఈ రైతులు ఉత్తరం అయిపోతారు. ఏం పెంచుడా? ఒక 50 రూపాయలు 60 రూపాయలు వేస్తే 5,000 పెంచినట్టుగా ఫీల్ అవుతారు కాదయా. ఏ షాప్లోకి అన్న ఏ ఐటెం ఏది కొను, మందు కావచ్చు, మసాలా కావచ్చు, ఉప్పు పప్పు, వేసుకునే డ్రెస్ కావచ్చు, చెప్పులు కావచ్చు, ప్రతి ఒక్కటి గడ్డాన్ని తీసుకునే బ్లేడ్ కావచ్చు, కాంట చూసుకున్నా సరే ఏం చూసినా ఏ సెట్ మన 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 150 పడితే పెరిగినాయి. అరే ఏడ పెరిగితే మనకి ఇప్పుడు అరే డీజిల్ పెట్రోల్ పెరిగింది కదా, అరే మా మీద పెడతా అవు మరి ఎవరు పెడతారా? ఆటకెళ్ళి తెచ్చినోడు కావాలి కదా. అరే మన మీద చేస్తా. ఇట్లుందా? ఏదన్నా ఇయ్యాలంటే రైతులకు దొడ్డట్లకు 4,000 ఇవ్వాలి క్వింటల్కు. ఇది ముచ్చట. సన్న పడ్లకు 5,000 ఇవ్వాలి క్వింటల్కు. నువ్వు 6 నెలలకు 2,000 ఇస్తున్నా. నేను ఏమిటికే నువ్వు ఇట్లు ఇస్తున్నావు చారనిచ్చి రూపాయి గుంజుతురా. ఈ చేతితోటి ఇచ్చి ఈ చేతితో గుంజుకుంటాను. మరి ఇక ఇక అన్న మీరు పెద్దలు కాబట్టి మనం అనుకోవాలి. కానీ ఇక మీరు పెద్దలు కాబట్టి మా రైతులు మోసపోతూనే ఉంటారే. ఉత్తగా బూరె పోగినట్టు పోగుతారు, నూనెలా పూరే ఎగడ పోయినట్టు. రైతు రాజైన వరకల్లా అయిపోయా ఆడ మడి ఎండినా సరే ఇంకా రైతే రాజుల వరకల్లా అమ్మ రాజులను అంటారు. అమ్మకారం ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటారో జనము. ఇప్పుడు అవి విషయాలు అట్లా ఉండగా వాస్తవానికి నువ్వు మాట్లాడే అన్ని ఇప్పుడు జనరల్ గా భారతదేశంలో నడుస్తున్న విషయమే, వాస్తవానికి ఒరిజినల్. కానీ ఇండ్ల మనము కూడా ఈ దొంగలుగా కలిసిపోయి ఈ దొంగలతోటి వచ్చేటువంటి సొమ్మును మనం తీసుకోవాలి. దానికి మనం కూడా వెనకాలదు కదా. ఇప్పుడు నీ మీద 12,000 వస్తా ఉన్నాయి, ఎందుకు కూడా కొడుతావు? మరి నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా తీసుకున్నట్టే రైట్ మార్క్ పడుతుంది అంతే. మరి తీసుకోకపోతే నువ్వు భారతదేశంలో నువ్వు ఒక్కోని తీసుకోవాలి, మన నీకు బొట్టు పెడతారా? ఏం పెట్టారు కాదు. మరి ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుంటేనే మరి నీకు మందులకు దీనికి దానికి 12,000 అయితే ఉపయోగపడుతుంది కదా. మరి దానికి సంబంధించినటువంటి రూల్స్ ఫాలో కావాలి. నాయన నీకు చెప్తే కావాలి ఇక్కడ బంధుకు చెప్తే ఇక్కడ బంధుకు పెడుతూ తాజాగా మనకి ఇప్పుడు ఈ డిసెంబర్ 12 నాడు 25 నాడు మొన్న 12 తారీఖు నాడు రాజ్యసభ సభ్యుడు ఎంపీ సమీరుల్ ఇస్లాం ఈ విషయాన్ని లేవనెత్తగా ఆయన లేవనెత్తునంటే అందరికి ఎరక చేసి రైతులు నష్టపోయారు. మరి లోక్సభలో మాట్లాడింది దీని గురించి. ఆయన సైల్యూట్ చేయలే. ఈ పిఎం కిసాన్ పైసలకు సంబంధించి 12,000 చేసే ఉద్దేశం ఉందా లేదా అని అడిగింది. రైతుల పక్షాన మీకు దండం పెడుతున్నాయా? ఓళ్ళు అడగలేరు కూడా, ఎంపీ కూడా అడగలే. ఆయన అడిగితే దానికి సంబంధించి మనకు పిఎం కిసాన్ 12,000 పెంచేది ఉందా లేదా అంటే ఈ ప్రశ్నకు
కేంద్ర వ్యవసాయ శాఖ రైతు సంక్షేమ శాఖ మంత్రి రామ్నాథ్ ఠాగూర్ సమాధానం ఇచ్చింది. ఏమని? పీఎం కిసాన్ పెంచే ఆలోచన ప్రస్తుతం లేదు అని చెప్పగా దీంతో ఊహాగానాలకు తెరబడింది. కానీ మనీ పెంచకపోవడం రైతులకు విచారకరమే, అంటే బాధాకరం అన్నట్టు. మొత్తానికి బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ మేనిఫెస్టోలోనేమో 10,000కు పెంపు పీఎం కిసాన్ యోజన ఉంది. ఆ రకంగానే మనకు సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతులకు డిఏపి, యూరియా, బిసిబిసు సంబంధించినటువంటి పొలాలకు మందులు కావచ్చు, వరి తోటలు కావచ్చు, మిరప తోటలు కావచ్చు, పత్తికి కావచ్చు, ఇంకా అరటి చెట్లకు, మామిడి చెట్లకు ఈ రకంగా రకరకాల మందులు కొడతా ఉంటే వాటికి తగినటువంటి రేట్లు ఇవాళ రైతుకు ఏమీ లేదు, ఉన్నాయి అమ్ముకుంటా అడుగుతా. 10 ఎకరాల భూమి ఉన్నది కానీ పంట పండించిన లాభం లేనటువంటి బతుకులు మోపైనవి. కాబట్టి ఖచ్చితంగా రైతుల డిమాండ్ ఇది. ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా 12,000 రూపాయలకు పెంచాలి. మనము కూడా 4 నిబంధనలు ఉన్నాయి. 4 నిబంధనలు ఖచ్చితంగా నెరవేర్చుకోవాలంటే మనం ఆ కండిషన్లకు రూల్ ఫాలో కావాలి. ఒకవేళ పెంచిండే అనుకో, సాయాన్ని చేసుకోకపోతే సాయానికి రావు, నాకు అత్తయి, అప్పుడు నేను మంచిగా ఉంటా, మరి రానోడు ఏడుతుంది కదా. కాబట్టి ఆ 4 నిబంధనలు నెక్స్ట్ మన ఛానల్లో వివరంగా మీకు స్టేట్ పెట్టబోతా ఉన్నా. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్రతి రైతన్న ఇటువంటి ఏమన్నా వీడియోలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని కింద గట్టిగా కామెంట్ చేయాలి. ఎందుకంటే ఇటువంటి వీడియోలకు మన వ్యూస్ రావు. లట్టు పొట్టిగాడు గుద్దుకుండట, తన్నుకుండట, ఏ అంటే మొత్తం అది అయిపోయేలా గుద్దుతారు. వీడు కడుపులో గుద్దిండా, కాలు మీద గుద్దిండా, ఏడ గుద్దిండు, తాయి గుద్దిండా, తాకు గుద్దిండా, అరే ఎట్ట గుద్దుకురు ఇల్లు అయిపోయేదా చూస్తాం. ఇట్లాంటి వీడియోలు చూడరు అంటే ఎవరు చూడరు. ఏగా వచ్చేది మన 12,000 మనకు అత్తాయి అవి, అలా కిక్కులేదు. ఈ ఇద్దరు గుద్దుకున్న వీడియోని అయితే మొత్తం చూడాలి. ఎవరికి గెలిచిన సాయాలని లేదో వ్యూస్ కోసం చేస్తుండ్రు అనుకుంటారు, కానీ రైతుల కోసం చేస్తున్నారు అనుకోరు వాళ్ళు. ఇది మన పబ్లిక్ మైండ్ లా మొత్తానికి ఎక్కడ రిలీజ్ జరుగుతుందో చెవులు ఆలోచుకుని ఉంటాం. గిట్ట ఒక 10 నిమిషాల వీడియో చూడాలంటే మనకు టైం ఉండదు. కాబట్టి ఇటువంటి అవి కూడా కొంచెం టైం ఇచ్చి నిబంధనలు ఏంటి, కండిషన్లు ఏంటి తెలుసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అందరూ రైతన్నులు అందరూ బాగుండాలి, అందులో మేమిద్దరం కూడా ఉండాలని కోరుకుంటూ జై భారత్, జై జై భారత్, జై హింద్.